యేసు ప్రభు నామములో అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, అలాగే దేవునికి కూడా వందనాలు. ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు. మనం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో సుజాతక ప్రార్థన చేస్తుంది. చంద్రశేఖర్ పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాము. మహాఘనుడవు, సర్వశక్తిమంతుడవు, పరిశుద్ధుడవు 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 పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, నీక పాద సన్నిధిలో ప్రభాన తండ్రి, ఈ విధంగా ఆన్లైన్ లో మేమందరం కూడి వచ్చేటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి యొక్క సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నా తండ్రి దినమంతా నీకు కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభన తండ్రి, మిమ్మల్ని నా తండ్రి ప్రభ కోటాను కోట్ల స్థుతులతో ప్రభ నా తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు చేరుతున్నందుకు ప్రభ నా తండ్రి, ఆన్లైన్ లో చేరి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ. ఇక లైవ్ ప్రోగ్రామ్ లో ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు తీసుకుని రండి. ప్రతి ఒక్కరు వేగరమే ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో కూడుకుంటకు ప్రభ నా తండ్రి ఉత్సాహపరచండి నాయన. నీకు గొప్ప కార్యములను వివరించుటకు ప్రభ నా తండ్రి ప్రభ, నీకు గొప్ప నామమును స్మరించుటకు ప్రభు నా తండ్రి, నువ్వు చేసిన ప్రతి కార్యముల కొరకే ప్రభ నేను స్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యములతో ప్రభ నా తండ్రి మా జీవితంలోని మీ పాద సన్నిధిలో ప్రభ పెడుతున్నాం నాయన. నా తండ్రి ఇంత మట్టుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై, ప్రతి విధమైన ఈవుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభల తండ్రి. అర్హులమైన అయోగ్యులమైనప్పటికీ ప్రభల తండ్రి, నీకు కృపలో మేము అర్హతను సాధించినామైనా మమ్మల్ని ధన్యులుగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసేనా తండ్రి. ఈ సాయంత్రకాల సమయం మందు రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్కు ద్వారా నా తండ్రి మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభన తండ్రి. మాలో ఉండే ప్రభన ప్రతి విధమైన నా తండ్రి చెడును ప్రభన తండ్రి, నీకు ఇష్టము లేని ప్రతి కార్యం సరిచేయండి నాయన. మేమందరం ప్రభా వాటిని విడిచిపెట్టాలా ప్రభ. నీకు కృపను జ్ఞాపకం చేసుకురండి, సహాయం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీకు పరిశుద్ధాత్మ కార్యంలో మా మధ్యన జరిగించమని, ఏసియాలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని, ప్రతి ప్రార్థనలకు చెవియొగ్గు దేవుడవు. ప్రతి బిడ్డ అక్కరలతో ప్రభ మరి వచ్చి ఉన్నారు నాయన. వారి అక్కర్లన్నింటినీ తీర్చివాడవు, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభ. నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభ తండ్రి, రాత్రికాల సమయం ముందు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు. మన మధ్యలో చంద్రశేఖర్ అనే పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని స్తుతించలాగన విశ్వాస సహితమును ప్రకటించుడి యేసుని అన్న పాట పాడుకుందాం. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో,
అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో నాశమనోర్చుచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాసహితముగను ప్రకటించుడి యేసుని హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అందరికీ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లార్డ్ మా మధ్యలో శివ సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఓకే, నేను ఈ వాక్యం ఏం చేసేద్దాం అనుకుంటానంటే ఫస్ట్ పీటర్ 4th చాప్టర్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడిన విషయాలను. సో చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగా దేవ ఏసియా ఎంత గొప్ప దేవుడు ప్రభావ మహోన్నత ప్రభావండి మా ప్రభావం ఇచ్చిన సమయంలో బట్టి లెక్క నేను వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ఎందుని మమ్మల్ని నడిపిస్తుంది కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం తండ్రి ప్రభావ షేర్ చేయబోతున్నాం ప్రభా. మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభాతాన్ని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆత్మ నేత్రాలను ప్రభాతాన్ని చూడడానికి ఊపండి ప్రభాతండి. వాక్యం ఉంటకు సాయం అనుగ్రహించండి ప్రభావ. సైతాన్ని దేశాలన్నీ కొట్టి పారేసి ప్రభావ ఏసియా ప్రభావ ఆత్మ నడిపించి అందరికి దయచేయండి ప్రభావం వచ్చిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోమని మీరు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఫస్ట్ పీటర్ 4th చాప్టర్ నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, క్రీస్తు శరీరం మందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. సో ఇక్కడ మనము ఫస్ట్ మనం నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే నార్మల్ గా కీర్తనలు మనము షేర్ చేసుకుందామని అనుకున్నాము.
బికాస్ కీర్తనలు మళ్ళీ ప్లస్ ఇంకా ప్రావర్బ్స్ చాప్టర్ ప్లస్ ఇంకా నేను కొత్త నిబంధన ఎక్కువ ఈ 4 చదువుతా ఉంటాను అనమాట. ప్రభా మరి నేను ఏ వాక్యం షేర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు నాకు ఊరికే పేతురు చాప్టర్ అంటే పేతురు చాప్టర్ ని ఇంకా స్కూల్ అవర్స్ లో లీజర్ అవర్స్ ఉన్నప్పుడు కూడా సో ఇదే చూసుకుంటా ఉంటున్నాను అనమాట. ప్రార్థన చేసుకుని ఏది మాట్లాడు ప్రభా అంటే ఇది దేవుడు మరి మాట్లాడాలనుకుంటున్నాడు మన అందరితోని. సో నేను చదువుతున్నాను. ఎవ్రీవన్ ప్లీజ్ హియర్ అండ్ ఫాలో. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునండి. ఇప్పుడు మనకి దేవుడు మనము సేవ చేసినందుకు మనం ఇప్పటి నుంచో మనం అనుకుంటున్నాము. మనం దేవునందు విశ్వాసం ఉంచి సేవకు మనము పరిమితం చేసుకున్నప్పుడు అంకితం చేసుకున్నప్పుడు ప్లస్ ఇంకా మనము ఎన్నో ఎగ్జాంపుల్ చూసిన విశ్వాసం ఎట్లా ఉండాలని చెప్పి ఇంకా మనము దేవుడిని నమ్ముకున్న తర్వాత వచ్చే శ్రమలను కూడా మనం ముందే ఎరిగి ఉంటాం అన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు కూడా శరీరమందు ఎంతో శ్రమ పడింది అనమాట. అంటే చాలా మంది ఏం చేశారంటే యేసయ్య శ్రమ పడ్డాడు కదా అప్పుడు ఆయనంతా విశ్వాసం పెట్టిండు ఆయన దేవుడే వచ్చిండు కదా అని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడైతే మనమైతే తెలుసుకున్నాం కాబట్టి మనం తెలుసుకున్నాం కాబట్టి ఏమనలేం. కానీ ఇతరులకు కొంతమందికి కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఇదే విధంగా మాట్లాడుతుంటారు. నేనైతే షేర్ చేసుకున్నామని కోసం అనుకున్నప్పుడు వాళ్ళు భయపడి అనమాట. ఆయనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు నేను చేసుకున్న నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా అని అనుకున్నారనమాట. చాలా మంది నాకు నేను చెప్పినప్పుడు ఆ ఉద్దేశంగా మాట్లాడేది అనమాట. సో ఆల్రెడీ మనకైతే దేవుడు ఏం చెప్తుండు, మనకి ఎప్పుడైనా కూడా ఆయన నమ్ముకున్నప్పుడు సైతాన్ని ఎంతో మనం శోధిస్తా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎన్నో శ్రమలు కూడా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ దేవుడు మత్తయి వార్తలో ఎన్నోసార్లు లూకాసు వార్తలో చెప్పింది. ఎన్నో దగ్గర మనకి ఆల్రెడీ రాయబడి ఉంది దేవుడు మనతో మాట్లాడింది. అయితే ఇక్కడ దేవుడు కూడా శరీరమందు శ్రమపడాను. దేవుడు కూడా ఎంతో శ్రమపడ్డాడు. ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్నందుకు వచ్చిన శ్రమలను బట్టి మనము మళ్ళీ ఇన్ని శ్రమలు వస్తున్నాయి ప్రభావ అనుకోవడానికి అసలు వీలే లేదు అసలు కదా. మనం అనుకుంటాం ప్రభావ వచ్చిన వారికి శ్రమలు వస్తున్నాయి. ఇది మాత్రం 100% చెప్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఎవరైనా కూడా దేవుడు ఎంత సహాయం చేసినా కూడా కొంచెం ప్రాబ్లం రాగానే అబ్బాయి ఇన్ని శ్రమలు మాకే వస్తున్నాయని అనుకుంటారు. నిజంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న శోధనలు వచ్చినట్టు ఇంకా కళలు వచ్చినాయి అనుకో ఇంకా తెలియకుండా వచ్చినా కూడా ఆల్రెడీ తెలుసు మనకి సాయితాన్ని శోధిస్తుంటాను తెలిసి కూడా మనకే వస్తున్నాయి. దేవుణ్ణి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ వస్తున్నాయి నాకు ఇంకా అని భయపడతా ఉంటారు చాలా మంది. సో ఇక్కడ యాక్చువల్లీ దేవుడు యేసయ్యనే ఎంతో శ్రమందు ఆయన ఎంతో శ్రమ పడినప్పుడు మళ్ళీ మనం కూడా మళ్ళీ బాగా అవ్వాలి కదా. ఆల్రెడీ దేవుడు అదే చెప్తుంది కదా, దేవుడు శ్రమ పడను కనుక మీరు అట్టి మనస్సును ఆయన ఎంతైతే మనకు శ్రమించడో అంత ప్రేమ మనకు కూడా అసలు మనం అయితే కలిగి లేమో నార్మల్ గా చెప్తున్నారు. కానీ చాలా మంది దేవుడి కోసం ప్రాణం ఇస్తారా అంటే నార్మల్ గా అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన వాక్యాన్ని దాని ప్రకారం నడవడం కానీ అంత శరీరానికి అంటే అంత బాధ కలిగించుకున్న పనులైతే ఏమి చేయరు. ఒకళ్ళు వచ్చినా కూడా అసలు అది ఎప్పుడు పోవాలనే చూస్తారు అనమాట. నార్మల్ గా నేను ఏం చెప్తున్నా అంటే శ్రమ పడడం అంటే ఇతరుల ద్వారానే కాకుండా మన సొంతంగా మనం కూడా చాలా మంది అంటే మన ఇష్టాలు కూడా మనము దేవుడికి సమర్పించుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వాచింగ్ టీవీ నీకు చాలా ఇష్టము అది కూడా మనం తీసేయాలన్నమాట. అన్ని మనం దేవుడి శరీరం మన హృదయం అన్ని శ్రమ పడి అది శ్రమలాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయకుండా నార్మల్ గా వచ్చిన కష్టాలు అట్లా కాకుండా శ్రమ పడడం అంటే మన దేవుడు శరీరకంగా ఎంతో శ్రమ అనుభవించిన ఆయన ఈ లోకల్ శరీరానికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించింది వేసే మన కోసము. ఆల్రెడీ మనము చూసాం ఆయన దేవుడిని సిల్వ ఆయనకి వేసినప్పుడు మళ్ళీ మనం కూడా శ్రమ భరించాలని ఉద్దేశం కలిగి ఉన్నాము. హలో, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో నేను ఇక్కడ వాక్యంలో ఏమంటున్నా, దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు మనం దేవుడు ఎట్లా శ్రమ పడిందో మనం కూడా ఆ విధంగా శ్రమ పడాలని మనం ముందే ఉద్దేశించుకొని ఉండాలన్నమాట. ఆ విధంగా శ్రమ పడినప్పుడే అంటే ఎవ్రీథింగ్ ఏదైతే మనము అనుకుంటాం. మనం చాలా మంది నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. నిద్ర వదులుకోవడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి అది కూడా మనం వదులుకోవడం శ్రమ పడినట్టే కదా. అది ఒకటే కాకుండా మనకి ఇష్టమైన వదులుకోవడం అశ్రమ పడినట్టు. అది శారీరకంగా ఆత్మీయంగా మెంటల్లీగా ఫిజికలీగా మనము శ్రమ పడాలి కూడా. దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు మనకి ఏమని చెప్తుంది, మనము శారీరకంగా కూడా మనము సిద్ధమై ఉండాలి. మనం క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అటు మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమ పడని వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి
నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా మనం నిజంగా దేవునందు ఇష్టంగా దేవునికి శరీరంలో మనం కష్టపడుతున్నాం అంటే నార్మల్ గా ఈ శ్రమలు అంటే ఏం శ్రమలు? నార్మల్ గా కొంతమందికి జాబ్ లేకపోవడము, జ్వరం వచ్చి ఇంకా సరిగా అనుకూలమైన మనతో లేకపోవడం, అవంతనే కాకుండా ఇవి కూడా శారీరకమైన శ్రమల కిందనే వస్తాయి. దేవుడు అదే చెప్తుంది ఇక్కడ మనతో దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు, ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవడం అనమాట. ఒకవేళ మనం దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటే మనకి ఇష్టమైన ఈ లోకంలో ఉన్న బుద్ధులన్నీ మనం మానుకోవాలి. అది 100% మనం మానుకోవాలి. అది శ్రమ పడినట్టు. కానీ నీవు నీ ఇష్టం ఉన్నట్టు అన్ని సినిమాలు చూసుకుంటా, టీవీ చూసుకుంటా, ఇష్టం ఉన్నట్టు సాంగత్యం చేసుకుంటా, మనకు వచ్చినట్టు మాట్లాడడం అన్ని ఉంటే అది శ్రమ ఎక్కడ ఉంటది? ఇంకా వాళ్ళ పైనుంచి మాకు డబ్బులు లేవు, మేము ఫైనాన్షియల్ గా ఎట్లా ఉన్నాము, మళ్ళీ మాకు జాబ్స్ ఎక్కలేదు, ప్లస్ ఇంకా అవి లేవు అనుకుంటాం. కానీ అవంతా చూసుకుంటే ఫస్ట్ ఇది ఆయన వేసే ఇష్టానుసారంగా, ఆయనకి ఇష్టానుసారంగా ఉండకపోవడము, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. అది వదులుకోవడం, ఆయనకి ఇష్టంగా ఉండడమే అది అసలు శారీరకంగా మనం ఆల్రెడీ లోకం నుంచి వేరు చేయబడినాం, దేవునందు ఉన్నాం అనమాట. ఉన్నప్పుడు ఆ శ్రమలు అవును మనం అప్పుడు పొందాలి కదా. అట్లా శ్రమ పొందడమే దేవుడు ఆల్రెడీ చెప్తుంది. దేవుడు ఎట్లా శ్రమ పడిందో మనం ఆ విధంగా శ్రమ పడితేనే గాని మనము అంత పరిశుద్ధంగా అవలేమనమాట, ఆయనతో పాలిభాగస్వం అవలేమనమాట. అందుకని యేసయ్య చెప్తున్నాడు, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమి లేక యుండును. ఇప్పుడు దేవుని అనుసరించాలనుకున్న వాళ్ళు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలనుకున్న వాళ్ళు, ఏ శ్రమైనా వచ్చినా కూడా, అంటే ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు, అది శ్రమ అనమాట. కానీ ఏమి లేకుండా నార్మల్ గా నాకు శారీరకంగా ఈ ప్రాబ్లం వచ్చిన అనుకుంటాం. అది కాకుండా పర్సనల్ గా మనం చూసుకోవాలి. ఫస్ట్ పర్సనల్ గా ఎక్కడైతే మనం అయితే దేవునికి ఇష్టానుసారంగా లేమో అక్కడ మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండడము, నచ్చుకోవడం, అది మనం త్యాగం చేసినట్టు అవుతుంది. అక్కడ మనం శ్రమ పడితే ఫస్ట్ ఒక టెంప్టేషన్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే అది ఒక శ్రమ టైపే ఉంటది. అది శ్రమలో పోతా ఉంటాం అనమాట. అది ఇంకోటి దేవుడు అంటే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది మనము అనుకుంటాం, చాలా మంది చేస్తారు, పోకిరి శాస్త్రాలు చేస్తూ ఉంటారు, దురాశలు కలిగి ఉంటారు అనమాట. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా మంది దురాశలు కలిగి ఉంటామా అంటే మాక్సిమం అయితే ఏసే నమ్ముకొని 100% దేవునికి సమర్పించుకొని అన్ని అట్లా చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ప్రజెంట్ డేస్ లో అయితే చాలా చాలా తక్కువ మంది ఉంటున్నారు అనమాట. సో దురాశలు కలిగి ఉంటారు చాలా మంది. దేవునికి ఇష్టమని కాకుండా వేరే దురాశలు కలిగి ఉంటారు. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇవన్నీ ఇది చూసుకుంటే మనము ఇందులో ప్రతి ఒక్కటి విగ్రహ పూజలు అంటే వీళ్ళు ఓన్లీ అడిలు పెట్టి పెట్టుకొని పూజ చేయడమే కాకుండా మనం కూడా ఉన్నాము. ఆల్రెడీ చాలా మంది మనలో కూడా మనం దేవుని వాటిని చెప్తున్నాం. బట్ ఇట్ ఈస్ వి షుడ్ సీ దట్ హౌ ఫార్ వీఆర్ కరెక్ట్, స్పిరిచువల్ గా మనం రియల్ గా ఉంటున్నామా లేదా అనేది. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. నేనైతే నాతో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా సార్లు ఇప్పుడున్న వర్కే ఓన్లీ స్కూల్ వర్క్ చేసుకుంటే నిన్న మొన్న కూడా నాకు సాంగ్ ఇచ్చినప్పుడు బ్రదర్ పాడుతూ ఉండను, సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. ఈ రోజు వాక్యం చెప్పాలని నాకు ఆల్రెడీ సిస్టర్ ఫోన్ చేసి చెప్పినా కూడా నేను శారీరక క్రియలు అంటే ఇప్పుడు దట్ ఈస్ నాట్ రాంగ్ థింగ్. గాడ్ మనం వర్క్ చేయమంటున్నాడు, బట్ మనం ఫస్ట్ ప్రాధాన్యత ఏసైకి ఇవ్వాలి కదా. మనకు సమయం వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వాలి. నేను ఏం చేసిన ఇక్కడ నాది వర్క్ చేసుకుంటూనే ఉన్నా, ప్రాజెక్ట్ వర్క్ అట్లా మర్చిపోయాను. బట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్ నాకు సడన్ గా నేను ఆన్ చేసేసినాను. ఇది దేవుడి చిత్తం వాక్యం నడిపించాలంటే శారీరకంగా మనము ఎన్నోసార్లు పడిపోతా ఉంటాం అన్నమాట. అంటే ఆయనలో ఎంత నీలంగా ఉంటే మనం అంత జ్ఞాపకంతో ఉంటాం, అదే మనం ఫాలో అవుతాం. ఇప్పుడు నా ధ్యాస అంతా నా స్కూల్ వర్క్ మీద ఉండడం వల్ల నేను అలా దేవుని అందరూ ఉండలేకపోయినా అనమాట. అది కూడా తప్పే. దేవుడు ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మొత్తం ఉన్న అవర్స్ అన్ని మన వర్క్ మీదే కాకుండా ఉన్న అవర్స్ అన్ని మన సొంత వర్క్ కి కాకుండా దేవుడు అందరూ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా
అంటే ఇప్పుడు ఇంకో విగ్రహారాధన అంటే నేను ఎక్కువ ఏది చేస్తే అదే నాకు ఆరాధన అయిపోతుంది నా హృదయంలో ఇది. సో అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దురాశలు కలిగి ఉండడం కానీ, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానం కూడా, ఇంకా త్రాగుబోతుల విందులు, ఇవన్నీ కూడా మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టములు వాళ్ళ ఇష్టానుసారంగా. ఇప్పుడు మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో ఎన్నో సార్లు మనము సేవకుల ద్వారా మనం షేర్ చేసుకోబోయిన ఈ కేవీపీఎం గ్రూప్ లో ఉన్న సేవకులు చాలా మంది మనకి షేర్ చేసిన ఎన్నో సార్లు ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి మనము. ఇంకోటి ఇష్టము నెరవేర్చుటకు దేవుడు గమనించి త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము చుండుటకు. అంటే అన్యజనుల ఇష్టాలు నెరవేర్చుటకు వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతున్నాం మనం చాలా సార్లు, మనం క్రైస్తవులో ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నా వరకు వాక్యం చెప్పేది, బట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్. నేను ఇప్పుడు వాక్యం ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదంటే ఇప్పుడు నేను వేరే స్కూల్ వర్క్ అయినా ఇంకా వేరే వర్క్ అయినా దానికి ప్రాధాన్యత ఇవ్వాలా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తామంటే అన్యజనులు ఏదైతే పాటిస్తారో దానిలో పాలిభాగస్లం అవుతాం. అంటే మన దేవునికి ఇష్టానుసారంగా చేయకుండా ఈ లోకరీత్యా ఉన్న వాళ్ళది వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తారు కాబట్టి వాళ్ళ ప్రకారం చేయడానికి ఇష్టపడుతుంటాం, అది చేస్తూ ఉంటాం. బట్ మనకి మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, అది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. ఆత్మీయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గ్రహిస్తావు. ఒకవేళ శరీరకంగా ఉన్నావు అనుకో, నీకు ఆత్మగ్రహింపు లేనప్పుడు తప్పకుండా నువ్వు అందులో పాలిభాగస్రాలు అవుతావు. ఎట్లయినా కూడా అన్యజనులు ఏదో చెప్తే దానిలో పాలిభాగస్రాలు అవుతావు, ఖచ్చితంగా అవుతావు. వాళ్ళందరూ అనుకో ఏం కాదు, ఈ ఒక్క రోజు ఒక పార్టీకి వచ్చేసేయి, ఇప్పుడు ఆ పార్టీ పోదాం ఇది పోదాం అంటే కూడా నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. మనం రెస్పెక్ట్ చేయాలి, బట్ వాళ్ళ ఆచరణలు వాళ్ళకి ఇష్టం చేయడానికి అస్సలు వీల్లేదు. అది దేవుడు మాట్లాడుతుంది. ఈ వాక్యం ఎన్నోసార్లు దేవుడు మనతో హెచ్చరించి కూడా ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఇక్కడ అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్యాయ పారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశన పడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు తమ వాదులై తర్కవాదులై ఉన్నారు. అయితే ఇప్పుడు మనము దేవుని నమ్ముకొని కూడా ఇవన్నీ వేసి సువార్త చెప్పుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రతిరోజు వాక్యం చదువుతుంటాం. కానీ ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనము దేవుడు మనతో ఇక మనం తీర్పులో వస్తామని అప్పుడు మనం ఫస్ట్ అది గ్రహించుకొని దేవుడు మాట్లాడుతున్నదే తీర్పులోకి వస్తాం. ఒక తప్పులు చేస్తే ఇవన్నీ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనతో ఇదే మాట్లాడుతున్నాడు. అందుకే మృతులు శరీర విషయములలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లుగా వారికి కూడా సువార్త ప్రకటించబడెను. ఇప్పుడు నువ్వు మనము 100% దేవుళ్ళు పరిశుద్ధంగా ఉండి ఆత్మీయతలో మనము ఆయన ఏసేయందు నమ్మకం పెట్టి ఇంకా ఆయన ఎదగాలని ఇష్టపడినప్పుడు మనం ఏం తీర్పులోకి రామప్పుడు దేవుడు 12 మంది శిష్యులు వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళని పెట్టినో ఆ విధంగా మనల్ని కూడా నడిపిస్తూ ఉంటాడు దేవుడు. అదే దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడిన సజీవుల మృతులలో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇది మనము చూసుకొని ఎప్పుడు శరీరకంగా చూసుకుంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఎంతో మంది శరీరకంగా ఉండి కూడా వాళ్ళు చనిపోయిన వార్తలు లెక్క ఉన్నారు వాళ్ళు. బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ లైఫ్, జీవం కలిగి లేదు, వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ జీవం లేదు వాళ్ళకి, అది మనం ఎరిగినాం. సో అలాంటి వాళ్ళకి మనం సువార్త చెప్పాలని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎప్పుడు చెప్పగలుగుతాము? మన క్రియలు కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇక్కడ వాళ్ళకి ఈ వాక్యంలో ఉన్న ఏవైతే ఉన్నాయో, దానికి అనుకూలమైన ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టం లేమైతే ఫస్ట్ ఆ వదులుకొని ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు సువార్తను మనం అందించగలుగుతాం. ఎంత నమ్ముకొని కూడా నీకు నువ్వే రక్షింపబడాలని, నీకు నువ్వే సేఫ్టీ చూసుకుంటే అసలు అది దేవుడికి అసలు ఇష్టం. దేవుడు అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంతో మంది అప్పుడు దేవుడు కూడా ఈ శరీరకంగా ఆత్మీయంగా పోయిన గతించిన కాలానికి ఇప్పుడు కాలానికి కూడా వర్తిస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని పంచుకుంటున్నారు. అది దేవుడు అదే అంటున్నారు అనమాట. ఇక్కడ దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడ్డ. అంటే ఆత్మ విషయంలో ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ మనం చచ్చిన వారితో లెక్క ఉన్నారు. ఎందుకంటే
ఎంతో మంది దేవుని నమ్ముకొని కూడా వాళ్ళు చచ్చిన వారితోనే ఉన్నారు. మరి వాళ్ళని మనం కరెక్ట్ చేయాలి కదా, వాళ్ళ జీవనంలోకి తీసుకురావాలంటే మళ్ళీ వాక్యం ద్వారా వాళ్ళని బలపరచాలి. మనకు కూడా కొన్నిసార్లు మన క్రియలు శరీరకంగా ఉండి మనం కూడా చచ్చిన వాటితో సమానంగా ఉండిపోతా ఉంటాం అనమాట. అయితే దేవుడు అంటున్నాడు, అయితే అన్నిటిని అంతము సమీపమై ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు అక్కడ అతి త్వరలో ఉంది. ఆల్రెడీ మనం అన్ని చూస్తూ ఉన్నాం, ఎన్ని శ్రమలు వస్తున్నాయి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. రోజు రోజుకి చూసిన ముందు జరగని కాలంలో, అప్పుడు ప్రీవియస్ లో జరగని అన్ని కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ఇవన్నీ దేవుడు మనతో అంటూ మనకి ప్రార్థన చేయమంటుంది. మనకు ఆల్రెడీ దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించుండు, మనతో మాట్లాడు. మళ్ళీ మనము అవన్నీ చేస్తలేం కదా. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటాం, లెక్క పెట్టుకుంటాం చాలా మంది. అయితే ఇక్కడ చాలా మంది అంటే నార్మల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది వర్తిస్తూ ఉంటారు. మనలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నాకే అని అనుకుంటాను మెయిన్గా. ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఇదే ఉంటుంది, స్కూల్ వరకే ఉంటుంది కాబట్టి నేను చాలా మటుకు నేను ఎక్కువ వర్క్ చేసుకుని పోతే ఇదే ఉంటది. ఎక్కువ ప్రార్థన చేద్దామని ఇక్కడ మనకి ప్రేయర్ రిక్వెస్ట్ వస్తా ఉంటాయి. ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం కొన్ని ఎవరైతే ఎప్పుడెప్పుడో చెప్పిన అన్ని అప్పుడు ఎప్పుడో గుర్తు చేసుకుని అన్ని చేస్తారు. ప్రస్తుతం మళ్ళీ అప్పటికప్పుడే ప్రార్థన చేసేసి 1 నిమిషం కానీ మళ్ళా వాళ్ళని మనం ప్రార్థనలో పెట్టి నడిపి అట్లా చేయట్లేదు. అందుకే దేవుడు మీద మాట్లాడుతూ అట్లా ఎంతో మంది ఉంటాం మనం కూడా వర్క్ లో పట్టి. సో దేవుడు అంటే మనల్ని స్వస్థ బుద్ధి గల వారి మనం స్వస్థ బుద్ధి ఒక మంచి బుద్ధి కలిగి మనం ప్రార్థనలు చేయాలి. ప్రార్థన ఫస్ట్ కలిగి ఉండాలి. అందరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి రావాలి అనే ఉద్దేశం కలిగి మనం ఉండాలి. కానీ అబ్బాయి ఎన్నిసార్లు వాక్యం చెప్పిన వీళ్ళు మారతలేరు కదా అని చెప్పి వదిలేసి చాలా మంది మనము సెల్ఫిష్ గా ఉంటాం అనమాట. బట్ హౌ మచ్ యాజ్ పాసిబుల్ దేవుడు వేసి ఆ ప్రాణం పెట్టేంత వరకు ఆయన శ్రమపడి మన కోసమే. అంటే మనం కూడా మనకు సాధ్యమైనంత వరకు కూడా దేవుని సువార్త చెప్పడానికి కానీ ఇతరులను మార్చడానికి కానీ 100% మనం ట్రై చేయాలన్నమాట. ప్రార్థనలు చేస్తూ ఉండాలన్నమాట. విసుగు చెందకుండా ప్రార్థన చేయాలని దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. సీజింగ్ అనుకుంటే దేవుడు ఎన్నో మన పర్సనల్ విషయంలో కూడా ఇతరుల కోసం ప్రార్థించే విషయంలో కూడా ఆ భారం కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకరు వికటమైన ప్రేమ గల వారే ఉండు. ఈ ప్రేమ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అని మనం ఎదుగుతాం. కానీ ప్రేమ అనేది నార్మల్ గా చాలా మంది దాన్ని అసలు అర్థమే చేసుకోరు అనమాట. దే విల్ థింక్ లైక్ ఇక్కడ ఉన్న ఈ లోకల్ రీతిగా ఉన్న ప్రేమని బట్టి అంత అట్రాక్షన్స్ అలా జరిగి ఉండిపోయి ఉంటాయి. కానీ మనం దేవునప్పుడు బిడ్డలం కాబట్టి ఆల్రెడీ తెలుసు దేవుని ప్రేమ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే ఏసే ప్రేమ కలిగి మనం ఉండాలన్నమాట. అది ఉన్నప్పుడే నువ్వు సేవ చేయగలుగుతావు, నీకు ఆ భారం అనేది కలుగుతుంది. లేదంటే అస్సలు రాదనమాట. ఏసియా ఎలా అయితే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే మనకనే ఇప్పుడు నేను చూసిన అన్ని ఎంతో మంది ఇప్పుడు వాళ్ళ దేవుడిని ప్రేమ ఉండి చేస్తున్నా, వాళ్ళకి అసలు దేవుడే తెలియదు. అయినా వాళ్ళ రాత్రి బొమ్మల వరకు అంత వాళ్ళు భక్తి కలిగి ప్రేమ కలిగి వాళ్ళు ఇంటూ చేస్తున్నారు. మళ్ళీ మనం నిజమైన దేవుడిని కలిగి ఉండి కూడా మనకి 100% తెలుసు మనము దేవుడు నిజమైన దేవుడిని కలిగి ఉన్నాము, సజీవమైన దేవుడిని కలిగి ఉన్నాము. కానీ అది లేకుండా అంత వేసినలాగా ఉండిపోతున్నాం. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు, అయినా కూడా ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సరి చేసుకుందాం. ఈ రోజు ఎవరైతే నేను కూడా అని అంటున్నాడు. అందరూ ప్రార్థన చేసుకుంటాం. బట్ సైతాన్ని మనల్ని పడగొట్టడం ఫస్ట్ ఉంటది కాబట్టి మనము దాని జాగ్రత్త కలిగి ఉండాలి. సో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక ప్రేమ అనేది ఫస్ట్ మనం కలిగి ఉండాలి. ప్రేమ అనేది నిజంగా ఉండదు. ఎవరైనా మన కొంచెం ఏమైనా కోపం పడితే కథం ఇక వాళ్ళతో అస్సలు మాట్లాడము. అట్లా ఉంటది అన్నమాట ఈ మధ్య మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలమైనప్పటికీ కూడా అన్నిసార్లు క్షమిస్తూనే ఉండాలి. దేవుడు మనకి చూపించుండు. మళ్ళీ కూడా మనం ఏం చేస్తాం, ఏం కాదులే ఎన్నిసార్లు క్షమించిన వాళ్ళు ఇంటలేరు కదా, మాట్లాడడం లేదు అనేసి కొంచెం మనం యాటిట్యూడ్ కలిగి చాలా మంది ఉంటుంటాం. అవన్నీ ఉన్నాయి. మనము వాక్యం చెప్తున్న మనం కూడా మనలో కూడా మనము శరీరకంగా ఎన్నోసార్లు పడిపోతా ఉంటాం కోపం వల్ల. అది ఆ ఆత్మకు చోటిస్తుంటాం. కోపం అంటే చెడు ఆత్మలకు మనం చోటిస్తూ ఉంటాం. మనం చేసారు మన దాంట్లో ఉంటాం. మనం ఎన్నోసార్లు వాక్యం ద్వారా విన్నాం. సో అవన్నీ తీసేసి ఫస్ట్ ప్రేమ ఉండాలని దేవుడు ఫస్ట్ మనతో మాట్లాడుతున్నాడు. నేనేమంటుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కే కాకుండా, మనకు తెలిసిన వాళ్ళకే కాకుండా ఇతరుల పట్ల కూడా తెలియని వాళ్ళ కోసం
మనము వాళ్ళ కోసం భారం కలిగి ప్రేమ కలిగి ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సర్వ సర్వు సర్వు కొనకుండా ఒక్కని ఒక్కడు అతిథ్యము చేయుడి. దేవుని విషయం మంచి గృహ నిర్వాహకుల లై ఉండి ఒక్కొక్కడు కృపావరుడు పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఇప్పుడు కృపావరాలను పొందుకుంటా ఉంటాం, దేవుడు ఇస్తా ఉంటాం. దేవుడు వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్ముకొని బాప్తిజం తీసుకొని ప్రార్థనలో ఉంటా ఉంటావు, ఆత్మను పొందుకొని ప్రతిరోజు మనము ఆయన ఇష్టంగా ఆశపడినప్పుడు ఖచ్చితంగా మనకి ఆత్మ కృపావరములు దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. దేవుడు మనకి ఇస్తాడు, మనకి ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మరి దాన్ని బట్టి మనకు ఒకరి పట్ల ఉపచారం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఏమైతుందంటే ఈ ఎవ్వరు కూడా అసలు మనం సేవకులమైనా కూడా మన క్రైస్తవులు అయినా కూడా పక్కనే మన పక్కనే క్రైస్తవులు ఉంటారు. కాకపోతే మనం ఒక సంఘానికి పోకుండా ఉంటాము. అట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏం చేయమని సపరేట్ గా ఏదో ఇంకా స్పెషల్ గా మనమే స్పెషల్ అలా అనుకొని ఉంటాం అనమాట. ఇది చాలాసార్లు గ్రహిస్తా ఉన్నాం. ఎంతో మంది క్రిస్టియన్స్ ఉన్నారు. మనం కూడా చెప్తున్నాం కేబిపిఎం రూమ్ లో మనం స్పెషల్ గా మనము వాక్యం చెప్పుకుంటున్నాం, చేస్తున్నాము. బట్ ఇది దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇతరులు కూడా ఉన్నారు మనతో పాటు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పట్ల కూడా మనం వాళ్ళు ఎట్లా ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల ఇట్లా మనం వాక్యం మనం చెప్పాలి. ఆ కృపా వలను బట్టి మనం వాళ్ళతో ఎట్లా షేర్ చేసుకోవాలి. మనకి ఇచ్చి దేవుడు మన గ్రూప్ లో చాలా మందికి ఉన్నారు. మరి మనం ఎట్లా షేర్ చేసుకోవాలి. ఒకరొకరు బోధించిన దైవక్తులకు బోధించినట్లు బోధింపవలను. ఒక్కడు ఉపచారం చేసిన దేవుని అనుగ్రహించు సామర్థ్యం వృద్ధి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు గాక. ఆమె ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు మనం షేర్ చేసుకోవాలా లేదా? మనమే కాకుండా ఇతరులు మన సంఘానికి రాకపోయినా మన గ్రూప్ రాకపోయినా ఇతరులు ఉన్న వాళ్ళకు కూడా మనం చెప్పాలి. అట్లీస్ట్ ఇప్పుడు అల్లులకు చెప్పాలంటే అది మనం మీడగా వాళ్ళకి మెల్లిమెల్లిగా మనం ప్రకృతి విధంగా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని అవి చెప్తా ఉంటాం. డైరెక్ట్ గా అయితే మనం వాక్యం చెప్పలేము. కాబట్టి అట్లీస్ట్ ఈ వాక్యం అయితే మన క్రైస్తవులు ఇప్పుడు చాలా మంది విని ఉంటారు, వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట సత్యమెరుగు. అప్పుడు మనం ఇది వాళ్ళతో మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళకు మనం కరెక్ట్ గా మనము షేర్ చేయగలుగుతాం. అప్పుడు తెలుసా. నేను చాలా మంది క్రైస్తవులు మా దగ్గర కూడా ఉన్నారు, అంటే మా స్కూల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి మనకు చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉందన్నమాట. దాన్ని బట్టి ఏమర్థమైందంటే నేను చాలా చూసినాను. వాళ్ళకి మనకు చాలా వేరుగానే ఉన్నాయి అన్ని. ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చూసినాం కదా. అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రేమ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అన్నది, ఆ ప్రేమ అన్నదే ఫస్ట్ అందరూ చూస్తారు. దేవుడు అదే ఫస్ట్ పాయింట్ అవుట్ చేస్తున్నాడు. దేవుడు మన క్రైస్తవులకి ప్రేమ లేదని ఫస్ట్ ఉద్దేశము అది తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది వాక్యము మేము క్రైస్తవులమే మాకు కూడా తెలుసు అని ఉంటారు. తగ్గింపు కలిగి ఉండకుండా ఒక్కరొక్కరు షేర్ చేసుకోరు అనమాట. తెలుసులే అన్నట్లే ఉంటారు. కానీ అసలు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు, ఇట్లా అది కూడా దేవుడు వాక్య ద్వారా మాట్లాడతాడు, ఇతరుల ద్వారా మాట్లాడతాడు, అన్యుల ద్వారా మాట్లాడతాడు, సిస్టర్ల ద్వారా, బ్రదర్ల ద్వారా, అందరి దగ్గర మనం ఎక్కడ పోయినా అక్కడ వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నా తెలుసుకోకుండా, తగ్గింపు కలిగి ఉండకుండా, ప్రేమ కలిగి ఉండకుండా నడుచుకుంటా ఉంటాం అనమాట. అందుకని దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే 12వ వచనం చూసుకుంటే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఇది ఆల్రెడీ దేవుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మాత్రము చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ అంటే రైతాలు మాత్రము ఎవరైతే ఛాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది ఖచ్చితంగా మనకు తెలుసు. మనం దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకున్నప్పుడు బాగా ప్రే చేసుకున్నప్పుడు మనకు విశ్వాసం డాలు మనలో ఉంటది. కాబట్టి అది మనల్ని ఏం చేయలేదు, మనం తప్పించుకోగలుగుతాం. కానీ దేవుడు నమ్ముకొని కూడా ప్రార్థన చేయకుండా, మనము వాక్యంలో మనం టైం స్పెండ్ చేయకుండా, ప్రార్థనలు టైం స్పెండ్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగానే మనకు వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, నేను చేస్తూనే ఉన్నా కదా, చేస్తూనే కదా అంటే ఒక్క ప్రార్థననే ఎన్నోసార్లు చేసినట్టు ఫీల్ అయిపోతారు చాలా మంది. మరి ఖచ్చితంగా చాలా మంది ఒకసారి చేసి ఎన్నోసార్లు చేసినట్టు ఫీల్ అయిపోతా ఉంటుంది. అది కొంతమందికి లేజినెస్ అనేది ఉండిపోతుంది. బట్ ఇంకా కొంతమందికి ఏంటంటే లోకంలో ఉన్న
వర్క్స్ ని బట్టి వాటిని పట్టుకొని వాళ్ళు కూడా ఎక్కువ చేయలేకపోతా ఉంటారు అనమాట. సో ఆల్రెడీ మనకి శ్రమలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు మీకు ఆల్రెడీ వస్తాయి. దాన్ని బట్టి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యంగా మనం దేవుళ్ళలో ఇంకా నిలకడగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలను మీరు పాలి వారి యుద్ధంతగా సంతోషించుడు. చూసిన మనం శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం సంతోషించాలి. సంతోషించకుండా ప్రభు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, నాకు ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది, అప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది అనుకుంటాం. ఇది 100% నేను చూసిన చాలా మంది ఇది ప్రభు నాకే వచ్చిందని చెప్పి నా ముందు చాలా మంది అనడం నేను చూసిన. సో నేను అప్పుడు అనుకున్న ప్రభు ఇది నేనేమో అదేం గొప్పతనం కానీ చెప్తున్నా, కానీ నేనైతే చాలాసార్లు వచ్చినప్పుడు ఐ ఫీల్ థ్యాంక్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ గెట్టింగ్ పర్వాలేదు ప్రభా అని నేనైతే అనుకున్న గ్రేట్నెస్ అంటూ కాదు నేను చెప్తున్నాను. బట్ అది కూడా ఒక ధైర్యం దేవుడు ఇచ్చిండు మనకి. దేవుడే మనతో ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తుంటాడు ధైర్యంతో కానీ శ్రమలు వచ్చినప్పుడు దానిలో నడవడం కానీ కృంగిపోకుండా. కానీ రియల్ గా చెప్తే అది అనుభవించినప్పుడు చాలా మనకి శ్రమ ఉన్నప్పుడు ప్రాబ్లం కూడా నువ్వు శరీరంగా ఆలోచన చేసినప్పుడు తప్పకుండా నీకు శ్రమలాగానే అనిపిస్తుంది. అప్పుడు ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆ శ్రమ కూడా నీకు శ్రమలాగానే అనిపించదు. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు అనమాట. ఎందుకంటే దేవుడు మన మీద ప్రేమతోని ఆయన ఎన్నో శ్రమలు అనుభవించుడు. ఆయన ఆ శ్రమలు కూడా ఆయన అసలు దేవుడికి ఏం చేయలేదు. అంటే మనకు కూడా వచ్చినప్పుడు దేవుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకు కూడా ఆ శ్రమలాగా ఏమి అనిపించేది అప్పుడు మనం. ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈరోజు క్రీస్తు శ్రమలలో మీరు పాలి భాగస్లో వేయమని చెప్పి సంతోషించాలా. శ్రమలు వచ్చినప్పుడే కదా ఆయనతో పాలి భాగస్లో అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ బస్ లో చూసుకుంటే దేవుడు ఫస్ట్ అదే చెప్తుంది. ఫస్ట్ 4th చాప్టర్ లో ఇక్కడ ఫస్ట్ పీటర్ 4th చాప్టర్ లో ఫస్ట్ వర్స్ చూసుకుంటే ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడు. ఇక్కడ మళ్ళీ ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ కూడా మనకి అదే చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఆనందించాలి, సంతోషించాలి. క్రీస్తు నామము నిమిత్తమును మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుడి ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఇది మనం గ్రహించుకొని ఉండాలి. సో దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటుడు ఈ నిందలు వచ్చినప్పుడు అంటే ఆత్మ వల్ల ఉంది, దేవుడు ఆత్మ వల్ల ఉంది. అందుకే మనకి వచ్చినాయి అని చెప్పేసి మనం నమ్మి ఆయన సంతోషించాలి. ఆయనతో పాటు పాలి భాగస్లో అవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిండు. మనకు ఆల్రెడీ తెలిసి ఉంది కదా, తెలుసుకున్నాం ఎన్నోసార్లు వాక్యం చదివినప్పుడు, ఎప్పుడైనా శ్రమలో వచ్చినప్పుడు. కానీ ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా కూడా చాలా మంది భయపడతారు. కానీ విశ్వాసంగా ఉన్న వాళ్ళు అది మనం తట్టుకోవాలని చాలా 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 తక్కువ మంది వాళ్ళు అనుకుంటా ఉంటారు అనమాట. సంతోషించాలి. దేవుడు మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయనతో పాటు పాలి భాగస్లో వేయమని చెప్పి సంతోషించాలా, ఆనందించాలా, వచ్చిన ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రం మనము ఆపకుండా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు అందులోనే మెయిన్ గా మాత్రం శ్రమలు వచ్చినప్పుడు మాత్రం అసలు ప్రార్థన చేయబుద్ధి కాదు. ఇది మాత్రం నేను కూడా చూసిన, నాకు తెలియకుండా నేను ప్రార్థనగా చేయను. ఎప్పుడు నిద్రపోతున్నా కూడా మనకి అట్లా అయిపోతా ఉంటుంది ఒకసారి. అది సైతాను అది ఉంది అంటే సైతాను చేసే బాణానికి బుద్ధులు వాడిపోతున్నావు అనమాట. అది దేవుడు చూపిస్తుంటాడు. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా వాక్యాన్ని కానీ ప్రార్థన కూడా మర్చిపోదని దేవుడు మనతో మాట్లాడుతుంది. శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది ఖచ్చితంగా వాదిస్తూ ఉంటారు అనమాట. అది మాత్రం మనం చేయడం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు దానిలో 15th verse మీలో ఎవడును హంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవించ తగదు. ఎవడైనా క్రైస్తవుడి నందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడి మహిమపరచవలెను. చూడండి, మనము దేవుడిని నమ్ముకుని అందుకొని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవడైనా క్రైస్తవుడని నైనందుకు బాధపడద్దని చెప్తూ చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే ఇంకా మస్తు క్రిస్టియన్స్ ఉన్నందుకు అక్కడ వెళ్ళబడుతున్నారు, ఇక్కడ వెళ్ళబడుతున్నారు, ఎవరు మాట్లాడతలేరు, అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది సిగ్గుపడుతుంటారు. మనం చెప్పుకోవద్దు, అట్లా చెప్పుకోవద్దు అని. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రిజర్వేషన్ల కోసం కూడా మార్చుకుంటా ఉంటారు. క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవులు అని చెప్పుకోకుండా
హిందూస్ అని చెప్పుకుంటా ఉంటారు, అవి చేస్తుంటారు ఇవి చేస్తుంటారు. నేను చూసిన స్కూల్లో, మా స్కూల్లో కూడా చూసినాను, చాలా జరిగింది. నేను చాలా షాక్ అయిపోయినా, ఇది ప్రభా ఇట్లా చేసి. కానీ దేవుడు ఆల్రెడీ అంటుండు, మన దేవుడు మన దేవుడు ఆత్మ ఉంటది కాబట్టి ఆ నిండా మనము శ్రమలు ఎందుకు వస్తే దేవుడిని ఆదించడానికి, ఆయనలో పాలిభాగం అవ్వడానికే దేవుడు ఇస్తున్నాం తెలుసుకోకుండా ఈ లోకరీత్యగా ఆలోచన చేస్తాం సడన్ గా కొంతమంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, కానీ మనం అసలు అట్లా ఫీల్ అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడను. దేవుని పేరును బట్టి మనం మహిమపరచాలి. దేవుని మహిమపరచాలని చెప్పి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ మగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు విధేయులైన వారి గతి ఏమవును? అవిధేయులైన వారి గతి ఏమవును? ఇప్పుడు చూడండి, ఇంత భయం కొడుకు పుట్టాలి ఇప్పుడు ఈ వాక్యం చదివిన వాళ్ళకు. చూడండి, అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అప్పుడందుకు బాధపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా మంది సిగ్గుపడుతూ ఉంటుంది నేను చూసిన వాళ్ళు. సో మనము అట్లా ఉండద్దు. దేవుడు నమ్ముకున్నందుకు ఇంత ధైర్యంగా ఆనందంతో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మనం స్వీకరిస్తూ ఆయనందు ధైర్యంగా ఉండి ఆయనను ఆరాధిస్తూ మనము భక్తి భక్తి ఎక్కడ నిల్లుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇది మనము ఫస్ట్ లా దేవుడు మాట్లాడుతూ మనము ఎవరైనా కూడా భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరం కూడా దేవుడి సన్నిధిలోనే కదా ఆయన దగ్గర తీర్పుకోవడానికి వస్తున్నారు. మన ప్రవర్తనని బట్టి సత్ప్రవర్తన గలవారి, మన మంచి ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తలు ఆయన ఆత్మలు మనం దేవుడి అప్పగించుకోవాలి. ఫస్ట్ అందరము అప్పగించుకోవాల్సిందే ఒక్కరోజు ఎప్పుడైనా కూడా. అది గ్రహించారు చాలా మంది. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే దేవుడు ఏమంటుడు, మనకి క్రీస్తు శరీరం వద్ద శ్రమపడను కనుక వీరుడు అట్టి మనసును ఆయుధముగా జరిగిపోండి. అలాంటి శరీరక శ్రమలు వస్తే ముందే మనము అది ఆయుధముగా ధరించుకోవాలని చెప్తున్నాడు. అలాంటి మనసుని ఆయుధంగా ధరించుకోవాలని ఫస్ట్ హెచ్చరించి దేవుడు మాట్లాడినట్టు. సో అది ఫస్ట్ తెలుసుకొని కష్టాలు వచ్చినందుకు బాధపడకుండా, భయపడకుండా, కృంగిపోకుండా, ఏడ్చుకుంటా ఉంటారు చాలా మంది. ఏడ్చుకుంటూ ఉండకుండా ఇంకా బాధ కలిగి ప్రభా ఎప్పుడు ప్రభా ఇంకెప్పుడు వస్తుంది ప్రభా ఆన్సర్, ఇది ఎప్పుడు పోతుంది ప్రభా అనుకో కూడా ఆరాధిస్తూ ఆయనందు ఆరాధించాలన్నమాట. ఇది దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. ఇంకోటి శరీరంగా ఉన్న అన్యుల ఆచారంలో మన పాలిభాగంలో కాకుండా జాగ్రత్త పడాలని దేవుడు మొత్తం మాట్లాడుతుంది. ఈ రోజు మనం ప్రార్థనలు మళ్ళీ స్వస్థ బుద్ధి గల ప్రార్థనలు చేయిస్తా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. సో ఆత్మ విషయం మనము ఆయన శ్రమ వచ్చినప్పుడు సంతోషించి వాళ్ళ ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒక ప్రేమ చెప్పాలని దేవుడు కోరుతున్నాం అనమాట. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుడు కాక. అవునే ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన విషయం వాక్యం ముగిస్తుంది. ప్రార్థన స్థుతిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కృపాకరికరంగా దేవుడు మహోన్నత సర్వశక్తి ఉంటుంది. ఏసీ ప్రభాతం వాక్య ధర్మతో మాట్లాడిన ప్రభాతం ప్రభా మీరు ఎన్నో సేవలు పొందుతున్నారు తని మా కొరకే ప్రభా మరి ఆ సేవలు ప్రభా మరి మాకు కూడా ఉద్యోగం హెచ్చరించినారు ప్రభా తని మరి వాటిని మేము ఆయుధంగా ధరించుకుని ప్రభావ మీ అందు నిలకడగా ఉండకు సేవలు గ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఏసియా ప్రభా పరిశుద్ధాత్మ దేవాతని విన్న వాక్యాన్ని సైతం ఎత్తుకపోకుండా ప్రభాతాన్ని నిరంతరంగా ప్రభాతాన్ని దీవించి ఆస్వాదించారు తండ్రి. ఫలిష్టకు సేవలు గ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మా కొరకే రాను వేసిపిస్తున్నాము ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నథానియల్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ అండి బ్రదర్. మీరు సరే బ్రదర్, కళ్ళు మూసుకో. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మనం కుడి ఉన్న మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించింది కాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ అందరికి
ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అందరికి, బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్. చంద్రశేఖర్ అన్న